త్వరలో రిపబ్లిక్ డే వస్తోంది. మన దేశంలో అంతటా గణతంత్ర దినోత్సవాలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్తో పాటు వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో కూడా రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుగుతాయి. అలా ఆ దేశాల్లోని రాయబార కార్యాలయం డిప్లొమాటిక్ మిషన్స్ అంటారు. అక్కడ జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన వారిని పిలుస్తారు. అలాగే ఆయా దేశాలలో ఉన్న ఇతర దేశాల రాయబారుల్ని రాయబార కార్యాలయాల్ని కూడా ఇన్వైట్ చేస్తారు, ఫ్రెండ్లీ నేషన్స్ను. సహజంగా ఇది జరిగే పరిణామం ఎక్కడైనా. కానీ ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీ రిపబ్లిక్ డేకి ఇన్విటేషన్లు పంపించింది. ఆ ఇన్విటేషన్లో ఒక పాకిస్తాన్ మినహా అందరికి పంపింది. ఎందుకంటే పాకిస్తాన్తో మనకు దౌత్య సంబంధాలు సరిగా లేవు గనక పాకిస్తాన్కు పంపలేదు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికి పంపింది? తాలిబాన్ కూడా పంపింది. అంటే పాకిస్తాన్ లాంటి ఒక సావరిన్ కంట్రీ మనకు శత్రువు, పంపలేదు, అర్థం చేసుకోవచ్చు. కానీ తాలిబాన్ మనకు మిత్రురాలా? తాలిబాన్ నాయకత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ను మనం ఇప్పటికీ గుర్తించలేదు. అయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న తాలిబాన్ ప్రతినిధిని ఈజ్ ఎక్సలెన్సీ బద్రుద్దీన్ అంటూ, బద్రుద్దీన్ అకానీ ఆయన పేరు, బద్రుద్దీన్ అకానీ, ఈజ్ ఎక్సలెన్సీ బద్రుద్దీన్ అకానీ మా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనండి అంటూ భారత రాయబార కార్యాలయము ఆహ్వానం పంపింది. ఇండియన్ ఎంబసీ ఎప్పుడు కూడా ఏ పని ఇండిపెండెంట్గా చేయదు. మన కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనుమతి లేకుండా ఈ పని జరగదు. ఎందుకంటే ఇంతవరకు ఎంఈఏ ఖండించలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ లాంటి ముష్కర ఉన్మాదులకు ప్రతినిధిగా ఉన్న బద్రుద్దీన్ అకానీని ఈజ్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ ఆహ్వానం పంపించారు. ఆశ్చర్యమేస్తే తాలిబాన్కు మోడీ ప్రభుత్వ హయాంలో ఇంతటి గుర్తింపు రావడం ఏంటి అని. మరి ఆ పేరు కూడా మీరు చూడండి, బద్రుద్దీన్ అకానీ. ఈ పేరు వింటేనే మనకు కోపం మండుతుంది. ఎందుకంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్లో ఒక కీలక భాగస్వామి అకానీ నెట్వర్క్. ఈ నెట్వర్క్ భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థ. సో ఈ నెట్వర్క్ అధినేత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హోంశాఖ మంత్రి. పాకిస్తాన్ అత్యంత సన్నిహితులు అకానీ నెట్వర్క్. ఆ అకానీ నెట్వర్క్ ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబార కార్యాలయంపై కూడా దాడి చేసి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ఆ దాడిలో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే 2 భారతీయ దౌత్యవేత్తలు కూడా చనిపోయారు. అనేక ఇతర దేశాల్లో ఉన్న భారతదేశ మిషన్స్పై కూడా ఈ అకానీ నెట్వర్క్ టార్గెట్ చేసింది. అలాంటి అకానీ నెట్వర్క్లో భాగమైనటువంటి బద్రుద్దీన్ అకానీ అనే ఒక తాలిబాన్ ముష్కరులకు ఈజ్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ భారత రాయబార కార్యాలయం ఇన్విటేషన్ పంపడం అంటే మనం ఎక్కడికి పోతున్నాం? తాలిబాన్తో గతంలో కూడా భారత ప్రతినిధి చర్చలు జరిపారు. కానీ ఏనాడు ఈ రకమైన రికగ్నిషన్ ఇవ్వలే. చర్చలు జరపక తప్పనిసరి పరిస్థితి ఒక్కోసారి ఉండవచ్చు, కాదని అనను. కానీ గుర్తింపు ఇవ్వడం వేరు, చర్చ అవసరమైనప్పుడు చర్చ జరపడం వేరు. రాయబార కార్యాలయంలో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు సాధారణంగా మిత్ర దేశాల ప్రతినిధులనే పిలుస్తాం. అందుకే పాకిస్తాన్ పిలవలేదు. పాకిస్తాన్ పిలవలే కానీ తాలిబాన్ పిలిచారంటే మన తాలిబాన్ మిత్ర సంస్థగా భారత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోందా? తాలిబాన్ను ఫ్రెండ్గా గుర్తిస్తోందా? తాలిబాన్ ప్రతినిధి ఈజ్ ఎక్సలెన్సీ అవుతాడా? భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థ అకానీ నెట్వర్క్లో భాగమైన వ్యక్తి భారతదేశం ఈజ్ ఎక్సలెన్సీగా సంబోధిస్తూ రిపబ్లిక్ ఉత్సవాలకు అతిథిగా రావడాన్ని అంగీకరిస్తామా?